మేడ్చల్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ గట్కేసర్లో డ్వాక్రా భవనంలో యోగా కార్యక్రమం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏప్రిల్ 10వ తేదీన ఆయుష్ హోమియో డే సందర్భంగా ముఖ్య అతిథులు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, డిఎంహెచ్ఓ డాక్టర్ సత్యవతి, డాక్టర్ చంద్రకళ గారు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. 150 మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. Look right, maximum bend and look right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Relax. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు యోగా డే నిర్వహించడం జరిగిందండి. గవర్నమెంట్ డిస్పెన్సరీ, ఆయుష్ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఈరోజు యోగా డే చేసుకుంటున్నాము. అలాగే ఇవాళ వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా ఆయుష్, హోమియోపతి అండ్ యునాని వాళ్ళందరం కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్లో మేము యోగా డే చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా యోగా సెషన్ కూడా స్టార్ట్ చేశారు. సిటిజన్స్తో పాటు ఆశాస్, మెడికల్ స్టాఫ్, ఆల్ గవర్నమెంట్, హోమియోపతి, ఆయుర్వేదిక్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి పాలన అని మన తెలంగాణ గవర్నమెంటు 90 డేస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు ఇక్కడ యోగా సెషన్ నిర్వహించడం జరిగింది. ఈరోజే యోగా సెషన్ ఎందుకు నిర్వహించారంటే దానికి ఒక ముఖ్యమైన కారణం. యాక్చువల్గా ఈరోజు వరల్డ్ హోమియోపతి డే. ద ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ ఫ్రెడరిక్ సామ్యుల్ హెన్నమన్ గారు పుట్టినటువంటి రోజు ఈరోజు. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్, ఒక గొప్ప విద్యావేత్త. మన ఈ మానవాళికి ఈరోజు ఏ జబ్బులతోనైతే మానవులు వ్యాధిగ్రస్తులై ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని ఒక 200 సంవత్సరాల క్రితమే, అంటే అప్పటికి మనకు మైక్రోస్కోప్ కనబడలేదు, వైరస్ అంటే తెలియదు, బ్యాక్టీరియా అంటే తెలియదు, ఏమి తెలియనటి కాలంలో ఈ మానవాళ్ళంతటినీ ఏదో కంటికి కనపడే సూక్ష్మక్రిమి అతురాలాకుతలం చేస్తుంది అని చెప్పినటువంటి మహానుభావుడు, ఆ దైవస్వరూపుడు, కారణజన్ముడైనటువంటి హెన్నమన్ గారు పుట్టినరోజు అండి. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అందులో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయుష్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, యునానీలో కానీ. దీనికి ప్రజలు కూడా చాలామంది అలోపతి నుంచి, అంటే ఇంగ్లీష్ మందుల నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్కు మారడానికి చాలా ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ విధమైన మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మందులో లేదంటే తాత్కాలిక ఉపశమనం. ఇక్కడ ఆయుష్లో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం, మూలాన్ని అనుసరించి వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంగ్లీష్ మెడిసిన్స్లో థైరాయిడ్కి కానీ, షుగర్కి కానీ, బీపీకి కానీ దానికి కరెక్ట్గా అయిన మందులు ఇంతవరకు కూడా కనుగొనబడలేదు, అంటే తాత్కాలిక ఉపశమనం. కానీ అలాంటి ఎక్కడైతే దీర్ఘకాలిక వ్యాధులకు ఇంగ్లీష్ మందులతో నయం కాదేదో అలాంటి వ్యాధులకు మా ఆయుష్ ద్వారా ఆయుర్వేదిక్ కానీ సక్సెస్ఫుల్గా అందరు కండక్ట్ చేస్తారు. థమ్స్ అప్ థమ్స్ అప్ లెఫ్ట్ లెఫ్ట్ పెట్టండి. ఎప్పుడు పెడతాం, రైట్ ఎప్పుడు పెడతాం, ఏది వీలైతే మేము క్రాస్